అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు నగరంలో ఒక చట్టం సంబంధించి ఏదైతే ఒక చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం దాన్ని మార్చాలని చెప్పేసే పద్ధతి, నిర్వీర్యం చేయాలనే పద్ధతితో ప్రయత్నాలు చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక చట్టం అనేది మామూలుగా ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు దేవునికి అంకితం చేసే పద్ధతిలో మదరసాలు కానీ, ఆసుపత్రులు కానీ, అట్లాగే విద్యా సంస్థలకు ఆ రకం ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ రకం అన్ని ప్రైవేట్ ఆస్తులు. అంతకుముందు గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, రకరకాలుగా ఈరోజు దర్గాలు కానీ, మసీదులు కానీ అట్లాంటివన్నీ కూడా వక్ఫ్ ఆస్తులు అంటే ఆ రకంగా దాని మీద వక్ఫ్ బోర్డు అనేది చేస్తుంది. అంతేగాని ఈరోజు ఆ వక్ఫ్ బోర్డుతో దానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులను, ఏ చట్టం ఏదైనా ఏ బోర్డు అయినా కానీ, ఈవెన్ హిందూ బోర్డు ఉంటుంది, హిందువులే ఉంటారు తప్ప ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏమి ఉండరు. అట్లాగే ఇది మైనార్టీ వాళ్ళు ముస్లిమ్స్ బోర్డు అన్నప్పుడు బోర్డు, ఆ బోర్డులో హిందువులు ఎందుకుంటారా అంటే కావాలని చెప్పేసి హిందువులను పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచనలు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఆ చట్టాన్ని చేసింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వాటికి ఏమి నోటిఫికేషన్ ఉండాలా? నోటిఫికేషన్ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన వాటికి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు ఇచ్చారు? గతంలో ఆల్రెడీగా మసీదులుగా అట్లా చలామణి అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు అవి ఎట్లా అవుతాయి? దానికి ఏముంది? అంతకుముందు ఏమున్నాయి? వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా? రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవు. ఎప్పుడైతే అవి ఒప్పుకోవడానికి వచ్చాయో అవన్నీ కూడా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అవి మసీదులుగా చలామణి అవుతున్నప్పుడు వాటికి ఏమీ ఉండవు. ఆ రకంగా చూస్తే మనం తిరుపతి ఉంది. తిరుపతిలో ఎవరో ఏమేమో ఇస్తూ ఉంటారు, ప్రైవేట్ కూడా ఇస్తూ ఉంటారు. దానికి ఏముంటుంది? అట్లాంటివి ఏమి ఉండవు. కానీ అవి ఉన్నాయా? అవి లేవు కాబట్టి వాటిని మేము వెనక్కి తీసుకుంటాము. ఇవన్నీ అని చెప్పేసి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. మేము చెప్తా ఉన్నాము, ఈ రోజు భారతదేశంలో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా భారతీయులు, వాళ్ళ భారతదేశంలో ఉన్న వాళ్ళ భారత బిడ్డలు, అట్లాంటి వాళ్ళకి సంబంధించి విభజించాలని చెప్పి దుర్మార్గం ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఇది రద్దయ్యేంత వరకు కూడా దీని విషయంలో మేము పోరాడతామని చెప్పేసి మనవి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.